ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమః. నమస్కారాన్ సమర్పయామి. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సమస్త ప్రజలకి విజ్ఞప్తండి. నూతన సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర డి ఛానల్ వారి తరఫున శుభాకాంక్షలు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని డి ఛానల్ వారి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి సంవత్సరం అంతా కూడా కళ్యాణకరం. అంటే ఇళ్లల్లో సకల శుభకార్యాలు జరుగుట. శుభకరం సంతాన సంపత్ప్రదం. సంతానం లేని వారికి సంతానం కలగటం, శుభంగా ఉండటం, అందరూ ఆనందంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఈ పంచాంగాన్ని శ్రవణాన్ని కనుక వింటే వారికి ఇవన్నీ కలుగుతాయని వేదశాస్త్రం అంతా చెబుతూ ఉంది. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఆయుర్వృద్ధి, ఆయుష్ మంచి వృద్ధిగా ఉంటుంది. అనారోగ్యం లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఆయుర్వృద్ధి ఉండడమే కాదు, ముఖ్యమైనది మనకి. మనం ఏ పని చేసినా కూడా 10 మంది కొనియాడేట్టుగా విశేషముగా ఉండాలి ఆ పని. అలానే అందరూ కూడా ఇటువంటి వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు జీవించి ఉండాలి అని అనుకునే విధంగా ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం. మనం ఏ పని చేసినా కూడా అది ప్రతి వారికి ఉపయోగించే పనిగా ఉండాలి, నష్టపరిచే పనిగా ఉండకూడదు. అప్పుడు ప్రజలంతా కూడా ఆనందభరితులై విశేషంగా జీవిస్తూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో గంగాస్నాన విశేష పుణ్యఫలదం. గంగాస్నానం చేస్తే ఎటువంటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఈ పంచాంగ శ్రవణాన్ని విన్నవారికి అటువంటి పుణ్యం కలుగుతుంది అని వేదమంతా కూడా చక్కగా చెబుతూ ఉంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామ జయం. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరము ఆనందదాయకమైన సంవత్సరం, పార్వతీ పరమేశ్వర స్వరూపమైన సంవత్సరం ఇది. అందరూ సమస్త ప్రజలు ఎటువంటి వృత్తిలో ఉన్నవారైనా, ఉద్యోగంలో ఉన్నవారైనా, వ్యాపారంలో ఉన్నవారైనా అందరూ కూడా మంచి విశ్వాసంతో పనిచేస్తారు. ఈ సంవత్సరం ఆనందదాయకంగా పనిచేస్తారు. ఈ పని మనది అనే మంచి భావన చేత ప్రతి పని, ప్రతి వృత్తి ఎందు కూడా ఆనందంగా ఉంటుంది. గవర్నమెంట్కి అందరూ కూడా అనుకూలంగా ఈ సంవత్సరము పనిచేస్తారు. అనుకూలంగా అంటే వాళ్ళు చెప్పినట్టు చేయటం కాదు, శాస్త్రబద్ధంగా. శాస్త్రంలో ఏ వృత్తిలో ఏ విధంగా ఉందో ఆ వృత్తి సంబంధించిన వాళ్ళు, ఆ ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, విద్యకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా తనకి చేయాల్సిన పని తప్పనిసరిగా ఈ పని మనము చేయాలి, ఈ పని నాదే అనే దృఢమైన సంకల్పం చేత సమస్త ప్రజలు కూడా ఈ ఒక్క విశ్వావసునామ సంవత్సరంలో అలా నడుచుకుంటారని వేదశాస్త్రం, గణిత శాస్త్రము చెబుతూ ఉంది.
విశ్వావసునామ సంవత్సరం అంటేనే పార్వతీ పరమేశ్వర సంబంధించింది. ఆపాతాళ నభస్థలాంధభవన బ్రహ్మాండమా విస్ఫురతు అనింది వేదం. ఆపాతాల నుంచి బ్రహ్మాండమా విస్ఫురం దాకా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సమస్త రోగాలు, సమస్త భయాలు, అనారోగ్యాలు, ఎటువంటి దుష్ట శక్తులున్నా పారదోరడం ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి ఈ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. మనకి ఈ నూతన సంవత్సరము ఆదివారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రవి మహారాజు మనకి సూర్య భగవానుడు, తేజోవంతుడు, తేజోకారకుడు. ఆయన ఎప్పుడూ తేజస్సుగా వెలిగే భగవంతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనదే ఈ విశేషమైన సంవత్సరం. ఆయనకి రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇన్ని పదవులు ఆయన దగ్గరే ఉన్నాయి. మంత్రి చంద్రుడు ఈ సంవత్సరం మనకి చల్లగా ఆనందంగా గడుపుతూ ఉంటాడు మానవ లోకం అంతా కూడా. ఆయన సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజ, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. నవనాయకులలో 6 ఆధిపత్యములు పాపులు ఈ సంవత్సరం, 3 ఆధిపత్యములు మాత్రమే శుభులకు ఉన్నాయి ఈ సంవత్సరము. అందువలన లగ్నాలన్నీ పరిశోధించగా ప్రజలు ఈ సంవత్సరము శాంతి సౌఖ్యములతో వర్ధిల్లుతూ ఉంటారు. విశేషముగా కూడా కొన్ని ధర్మ సంస్థలు మాత్రం చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. వాటికి అంటే అనుకూలించకుండా ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ధర్మ సంస్థలు పెద్ద పెద్దవి కొన్ని. పంటలు ధరలు అధికముగా ఉంటాయి. రైతాంగం పండించిన పంటకి మంచి ధర విశేషముగా వస్తుంది ఈ సంవత్సరము. వర్షము మధ్యముగా లేకుండా ఉండదు, మధ్యముగా ఉండును. ప్రజలకి అనుకూలమైన పరిపాలన, గవర్నమెంట్ వారు కూడా ప్రజలకి అనుకూలంగానే పరిపాలన చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ప్రజలు కూడా దాన ధర్మములు, పరోపకారము, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి నొందుతూ ఉంటుంది ఈ సంవత్సరము. భారతదేశము సౌభాగ్య సంపద కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంటాయి ఈ సంవత్సరము. సంగీత కోవిధులు, సినీకారులు, చిత్రకారులు, సాంకేతిక గణతంత్ర శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ వారి కృషి తగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృషికి తగిన అవార్డులు గవర్నమెంటు ప్రకటన చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. నవగ్రహ గతి అనుసరించి షష్టగ్రహ కూటమి అనే ఒక కూటమి మనకి ఈ సంవత్సరంలో మధ్యలో వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కూటమి వచ్చినప్పుడు కిడ్నాపులు, వాహన ప్రమాదములు, చోరాగ్ని భయములు, జల ప్రమాదములు ఇవన్నీ కూడా ఆస్తి జన నష్టము కలిగే పరిస్థితులు కలుగుతాయి అప్పుడప్పుడు మధ్యలో ఈ షష్టగ్రహ కూటమి వల్ల. అందువల్ల దేశ సౌభాగ్యము కొరకు సన్మంగళ కారకులైన విప్రులు, బ్రాహ్మణోత్తములు, సాధువులు, జగద్గురువులు, పీఠాధిపతులు శాంతి కామము కొరకు యజ్ఞయాగాది క్రతువులు చేయుచు ప్రజల ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా దైవభక్తి, పుణ్యక్షేత్ర దర్శనము, పుణ్యనది స్నానములు చేయుచు, దాన ధర్మములు చేయుచు, అన్ని శుభకార్యాలు ఆచరించుచు ఆయురారోగ్య సౌభాగ్యము పొందుతూ ఉంటారు ఈ సంవత్సరము. మన భారతదేశము పెట్టుబడులు అంటే భారతదేశానికి ఇచ్చే పెట్టుబడులు ఈ సంవత్సరం గణనీయంగా పెద్దగా పెరిగిపోతాయి. సమస్త దేశాలు, అన్ని దేశాల నుంచి కూడా మన భారతదేశానికి పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ సంవత్సరం. అన్ని వర్గ మహిళలు, ఈ వర్గం ఆ వర్గం అని లేదండి, అన్ని వర్గ మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉంటారు. భారతదేశము విద్య, వైజ్ఞానిక రంగాలకు ప్రపంచ ఖ్యాతి లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము. పారిశ్రామిక వ్యవసాయ రంగాలు, పారిశ్రామికము, వ్యవసాయము ఇటువంటివి ఆర్థిక వ్యవస్థలు కూడా బలోపేతంగా గొప్పగా పెరిగి
ఆనందంగా ఉంటుంది మన భారతదేశం. అంటే భారతదేశంలో ఒక విశేషమైన మన స్టేటు ఆంధ్ర, ఏపీ, తెలంగాణ. ముఖ్యంగా ఈ ఉగాది పండగ అనేది తెలుగు సంబంధించిన పండగ, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పండగ. కాకపోతే మనం కూడా భారతదేశంలో ఉన్నాము కాబట్టి ఈ భారతదేశం గురించి కూడా పంచాంగ శ్రవణంలో కొంచెం చెబుతూ ఉంటుంది. అలానే నవనాయకులు అంటే మనకి మంత్రి మండలి 9 మంది. ఈ 9 మందిలో ఎవరు మంచి చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది కూడా పంచాంగ శ్రవణం చెబుతూ ఉంటుంది. అదే పంచాంగ శ్రవణం ఉండే విశేషం. తిథి, నక్షత్రం, వారం, కరణం, లగ్నం 5 కలిపితే పంచాంగం. మనం ఏ పని చేయాలన్నా సరే ఈ 5 చూడాల్సిందే, శుభాన్ని ఎంచుకోవాల్సిందే. రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రవి 4 పదవులు మహారాజు గారికి అగుట వలన రాజులకు పరస్పర వైరం. మన దేశం మొత్తంలో ఉండే రాజులు, మన రాష్ట్రంలో ఉండే రాజులు, వాళ్ళకి పరస్పరంగా వైరం సంభవిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. దానివల్ల చోరాగ్ని బాధలు, దొంగతనాలు, అగ్ని భయాలు కూడా కలుగుతూ ఉంటాయి, అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం ధాన్యం వెల కొంచెం తక్కువగానే ఉంటుంది. ప్రజలకి అన్ని ధాన్యాలు కూడా అందుబాటులోనే ఉంటాయి. మేఘములు స్వల్పముగా వర్షిస్తాయి. విశేషంగా వానలు కాకుండా కావాల్సినప్పుడు కొంత వాన కురుస్తూనే ఉంటుంది. జలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. అలానే ఎర్ర భూములు, ఎర్ర ధాన్యములు కూడా విశేషంగా ఈ సంవత్సరం పండుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యభగవానుడు కదా ఆయన, అవన్నీ కూడా విశేషంగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఆయన. మంత్రి చంద్రుడు, సస్యానుకూలమైన వృష్టి, రైతాంగానికి ఎప్పుడు వాన కావాలంటే అప్పుడు ఆ చంద్ర భగవానుడు వాన కురిపిస్తూ ఉంటాడు. ఇటువంటి ఇబ్బంది లేకుండా రైతులు సమస్త ధాన్యములు కూడా విశేషంగా పండేట్టుగా ఆ చంద్రుడు అనుగ్రహిస్తూ ఉంటారు. దానివల్ల ప్రజలు కూడా ఆరోగ్యవంతులై ఉంటారు. ఎందుకని రైతాంగం బాగుంటే సమస్త ప్రజలంతా ఆనందంగా ఉంటారు. పంట పండించే వాళ్ళంతా వారు కదా, ఆ పంట మన దగ్గరికి వస్తూ ఉంటుంది. కాబట్టి చంద్రుడు వల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటారు. సస్యాధిపతి గురువు అగుట వలన, గురువు సస్యాధిపతి అయినాడు. పెసలు, శనగలు, గోధుమలు, ఇంకా కొన్ని ధాన్యములు సమృద్ధిగా పండుతాయి ఈ సంవత్సరము. ధాన్యాధిపతి కుజుడు ఈ సంవత్సరం అవటం వలన ఎర్ర భూములు, ఎర్ర ధాన్యములు విశేషంగా చాలా గొప్ప పండుతాయి ఈ సంవత్సరము. రసాధిపతి శని అగుట వలన రసద్రవ్యములు, పండ్లు, రసాలిచ్చే పండ్లన్నీ కూడా, చెరుకు, నెయ్యి, నూనె, బెల్లం, ఉప్పు, కర్పూరం ధరలు అందుబాటులో ఉంటాయి. మనకి బాగా విశేషంగా పండి అందుబాటులో ఉంటాయి ఈ సంవత్సరము. నీరసాధిపతి బుధుడు అగుట వలన పక్షజాతి అంతా కూడా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం. అన్ని పక్షులు కూడా ఆనందంగా ఉంటాయి. నవరత్నాలు బాగా వృద్ధి నొందుతాయి. సమస్త పంటలు సమృద్ధిగా విశేషంగా పండుతాయి. తర్వాత గ్రహణాలు మనకి 2 ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరంలో 1-2 చిన్న గ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా 2 గ్రహణాలు. సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం, అంటే 7/9/2025 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. అది రాత్రి 9:57 ప్రారంభమయ్యి మధ్యకాలం 11:42, శుద్ధమోక్షకాలం రాత్రి 1:26 అది ఒక గ్రహణం. రెండోది పాక్షిక చంద్రగ్రహణం, సూక్ష్మంగా కనపడేది. మన రాష్ట్రంలో విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం, అనగా 3/3/2026 కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ప్రారంభకాలం మధ్యాహ్నం 3:20, మధ్యకాలం సాయంత్రం 5:03, శుద్ధమోక్షకాలం రాత్రి
6 గంటల 47 నిమిషాలకి కలుగుతున్నాయి ఇవి. తర్వాత విశేషం సరస్వతీ నది పుష్కరం ఈ సంవత్సరం మనకి. విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ విధియ అంటే 14/5/2025 నుండి బుధవారం రాత్రి 10 గంటల 34 నిమిషములకు దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు సరస్వతీ నది పుష్కరం ప్రారంభమవుతుంది. అది 12 రోజుల పర్యంతం జరుగుతుంది. 14/5/2025 నుండి 25/5/2025 ఆదివారం వరకు ఈ పుష్కరాలు 12 రోజులు కూడా జరుగుతాయి మనకి. తర్వాత వాస్తు కత్తిర. వాస్తు కత్తిర అంటే దేనికి మనకి ఉపయోగపడుతుందంటే ఈ కత్తిరలో స్లాబులు పోయటం కానీ, నూతన వాహనాలు కొనుక్కోవటం కానీ, గుంటలు తవ్వటం కానీ, వాస్తుకు సంబంధించినవి ద్వారబంధనాలు పెట్టడం కానీ ఇటువంటివన్నీ నిషిద్ధం. ఆ కత్తిర కూడా విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమిలు ఆదివారం అంటే 4/5/2025 నుండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి బుధవారం అనగా 28/5/2025 వరకు వాస్తు కత్తిర ఉంటుంది. ఈ ఒక్క 24 రోజులు కూడా ఆ కత్తిర సమయాల్లో మనం ఎటువంటి కార్యాలు కూడా వాస్తు సంబంధించిన కార్యాలు నిషిద్ధం. తర్వాత గురుమూఢమి, శుక్రమూఢమి. గురుమూఢమి అంటే దేనికయ్యా అంటే గురు అస్తంగతం అయితే గురుమూఢమి, శుక్ర అస్తగతం అయితే శుక్రమూఢమి. ఈ 2 మూఢాల్లో కూడా ఎటువంటి శుభకార్యాలు ఉండవు. ఎప్పుడున్నాయి ఆ మూఢమి అంటే విశ్వావసునామ ముందు గురుమూఢమి. విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం అనగా 10/6/2025 నుండి ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం అనగా 8/7/2025 వరకు గురుమూఢమి సంభవిస్తుంది. తర్వాత శుక్రమూఢమి విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి బుధవారం అనగా 3/12/2025 నుండి మాఘ బహుళ అష్టమి సోమవారం వరకు అనగా 9/2/2026 వరకు శుక్రమూఢమి జరుగుతాయి. ఈ మూఢాల్లో సకల శుభకార్యాలు కూడా నిషిద్ధం. పంచాంగంలో ముఖ్యమైన ఘట్టం అంతా ఇది. తర్వాత రాశి ఫలాలు. రాశి ఫలాలు అంటే సమస్త ప్రజలకు కూడా మనం ఈ సంవత్సరం ఎట్లా ఉంటాం, లాభంగా ఉంటామా, నష్టంగా ఉంటామా, అనారోగ్యంగా ఉంటామా, ఏదైనా కొత్త వ్యాపారం చేయొచ్చా, ఇది చేయకూడదా అనేది ప్రధానమైంది మాట ఈ రాశి ఫలాలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముందు మేషరాశి వారికి ఎట్లా ఉంది? ఆదాయం 2, ఖర్చు 14 ఈ మేషరాశి వారికి. పూజ్యం 5, అవమానం 7. బాగా గుర్తుపెట్టుకోండి. మనం స్థలం కొన్నా కూడా ఖర్చు పెడతాం, ఇల్లు కట్టుకున్నా ఖర్చు పెడతాం, ఏదన్నా బంగారం కొనుక్కున్నా ఖర్చు పెడతాం ధనం. ఆదాయం వ్యయం అనేది మనం వచ్చే ఆదాయం కాదండి, మనం ఖర్చు పెట్టేదాన్ని కూడా దీంట్లో తీసుకుంటాం. కాబట్టి ఇది కాదు ప్రధానమైనది మానవుడికి. గ్రహకుండలి ప్రతి మనిషికి మన దగ్గర జాతకం లేకపోయినా దైవం దగ్గర లిఖితై ఉంటుంది ఒక కుండలి మన పేరు మీద. ఆ కుండలి ఎట్లా ఉంది మనకి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి? ఈ రాశి వారికి ఈ సంవత్సరము కీర్తి బ్రహ్మాండంగా, మంచి కీర్తి, ధనలాభం. పైన చూసారా ఖర్చు ఉంది, కానీ ఈ కుండలిలో మంచి ధనలాభం. అంటే ఏమిటి? ఒక స్థలం కొంటారు, ఖర్చు పెట్టినట్టే. లేదా నూతనంగా గృహం ఏర్పాటు చేసుకుంటారు, ఖర్చు పెట్టినట్టే. ధర్మకార్యములు చేయుట వీరు. మనసుకి ఆనందభరితంగా ఉంటారు వీళ్ళు. భోజన సౌఖ్యం, విశేషంగా భోజనం చేస్తూ నూతన వస్త్ర వాహన ప్రాప్తి, నూతన వస్తువులు కొనుక్కోవటం, నూతనంగా వాహనం కొనుక్కోవటం, ఇటువంటివన్నీ కూడా. విదేశీ ప్రయాణం, విదేశీ పోవాలని కోరుకుంటే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు విదేశీ ప్రయాణం కూడా చేస్తారు. అయితే బంధువులతో విరోధం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మాత్రం బంధువుల దగ్గర కొంచెం జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. విద్యార్థులకి మంచి ర్యాంకులు, విశేషంగా చదువుకొని మంచి ర్యాంకులు సాధిస్తారు ఈ మేషరాశి వారు. వ్యాపారస్తులకు మాత్రం సామాన్యంగా లాభం, అనుకున్నంత లాభం రాదు, సామాన్యంగా నష్టం కాదు, కానీ
సామాన్యంగా లాభం వస్తుంది. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు మినిస్టర్ పదవులు రావటం, లేదా ఏదో విశేషమైన పదవి ఇవ్వటం, ఆనందంగా ఉండటం, ఇటువంటి మంచి యోగం ఉంది ఈ రాశి వారికి. వ్యవసాయదారులకి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండి రైతాంగం ఈ మేషరాశి వారికి ఆనందంగా ఉంటుంది. దైవానుగ్రహం ఈ రాశికి సంపూర్ణంగా ఉంది. తర్వాత కోర్టు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విశేషంగా ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ ఈ సంవత్సరం. అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు. మనం పలానా చోటుకి పోతే బాగుంటుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు ఈ నవగ్రహ కుండలు ఇవ్వాలని అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ మేషరాశి వారికి కూడా ఆనందంగా ఉంది. తర్వాత వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఖర్చు పూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరము ధర్మకార్యములు చేయుట, అన్ని ధర్మకార్యాలు విశేషంగా నెరవేరుస్తూ ఉంటారు. ఆరోగ్య వృద్ధి, ఆరోగ్యం బాగా స్ఫుటంగా ఉంటుంది వీళ్ళకి. సంతాన ప్రాప్తి, కొత్తగా వివాహమైన వారుంటే ఈ రాశిలో వారికి మంచి సంతానం కలుగుతుంది. అనుకున్న ఏదైతే అనుకుంటుంటారో ఆ పనులన్నీ నెరవేరుతాయి ఈ సంవత్సరం వీళ్ళకి. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఇళ్లల్లో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ వృషభ రాశి వారికి కూడా. చక్కగా కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, వ్యవసాయదారులకి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతారు. ఈ వృషభ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, పూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సకల శుభకార్యము నెరవేరుట. ఇళ్లల్లో ఏవైతే అనుకుంటారో అవన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి, ఎటువంటివైనా సరే. అయితే అనారోగ్యంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? విశేషమైన ధనం ఏది చేస్తామంటే ధనం వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనకు నష్టం వస్తుందేమో అనుకున్నది కూడా లాభం కలుగుతుంది. అందువల్ల ఆ డబ్బును చూసుకొని వాళ్ళు అనారోగ్యం వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి, నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఆ డబ్బు అంత డబ్బు వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి, అయ్యా రండి ఇంత డబ్బు వచ్చేసింది తీసుకోండి అంటే సగం డబ్బు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు నిద్ర పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వృషభ రాశి మిథున రాశి వాళ్ళు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ వారికి చెప్పండి. ఖచ్చితంగా మీకు అనారోగ్యం పోయి ఆనందంగా ఉంటారు. తర్వాత విదేశీ ప్రయాణం కూడా చక్కగా, నూతన వాహనం కొనుక్కోవటం, నూతన గృహం కట్టుకోవటం, రైతాంగానికి అన్ని పంటలు విశేషంగా పండటం ఈ సంవత్సరం చాలా విశేషంగా పండుతాయి. రాజకీయ నాయకులకి మాత్రం కొంచెం కష్టకాలం వీళ్ళకి. ఎందుకు? ఆ ధనం ఆ విధంగా వచ్చేటప్పటికీ నా వల్ల వస్తుంది అని భావన చెంది ప్రజల్ని కొంచెం నష్టపరుస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం కష్టకాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారాలు విశేషమైన లాభం. ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు. ఎందుకు? డబ్బు రావాలంటే ఏదో మార్గం ఉండాలి కదా, ఆ మార్గం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ర్యాంకులు విశేషంగా చదువుకుంటారు. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. తర్వాత కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, పూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి స్థాన చలనం, ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతూ ఉంటారు. బంధువులతో కలహాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వీళ్ళు. తరచూ ప్రయాణములు, సంబంధం లేకుండా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. గృహములో శుభకార్యములు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి. కోర్టు కూడా అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకి మాత్రం మంచి ర్యాంకులు, విశేషంగా ర్యాంకులు వస్తాయి. వ్యవసాయదారులకి మంచి పంటలు విశేషంగా పండి లాభం చేకూర్చుకుంటారు. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన కాలం. ఈ కర్కాటక రాశి వారికి రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన కాలం ఈ సంవత్సరం.
ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, పూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ ఇబ్బంది అన్ని రకముల ఇబ్బంది కలగవచ్చు కూడా. గృహములో శుభకార్యాలు మాత్రం చక్కగా నెరవేర్చుకుంటారు. నూతన గృహప్రాప్తి, కొత్తగా ఇల్లు కట్టుకుంటారు. అయితే కొంచెం అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది గ్రహకూటమి వల్ల. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం కష్టకాలం. ఎందుకని సరుకు బాగా పెరుగుతుందని చెప్పి నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిన సరుకుని గవర్నమెంట్ వాళ్ళు పట్టుకెళ్తారు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలిగే అవకాశం ఉంది. నిల్వ చేయకండి సరుకుని. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు, ప్రమోషన్లు రావటం, సన్మానం చేసి పంపించడం జరుగుతూ ఉంటాయి. రాశి వారికి అనుకున్న చోటుకే ట్రాన్స్ఫర్లు. ఉద్యోగస్తులకు కూడా మనం పలానా చోటుకు పోవాలి అనుకుంటే గవర్నమెంట్ వారు అక్కడే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కన్యారాశి వారికి కూడా ఆదాయం 14, ఖర్చు 2, పూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి అఖండ విజయం ఉన్నట్టుండి వాళ్ళు ఏదైతే అనుకుంటుంటారో కార్యాలన్నీ విశేషంగా అనుకున్న దానికంటే విశేషంగా నెరవేరుతూ ఉంటాయి. అన్ని కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. రాశి వారికి విశేష ధనప్రాప్తి, విశేషంగా గృహములో సకల శుభకార్యములు చేసుకొనుట, నూతన వాహనం, నూతన గృహం, విద్యార్థులకి మంచి ర్యాంకులు. విశేషంగా అంటారే భారతదేశం మొత్తంలో 1వ ర్యాంకు వచ్చిందని, ఆ విధంగా ఆ ర్యాంకులు వస్తాయి ఈ రాశి వారికి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు కూడా విశేషంగా ఉండటం, లాభాలు విపరీతంగా కలుగుతాయి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశి వారికి. రైతాంగానికి అన్ని పంటలు విశేషంగా పండటం జరుగుతాయి. కోర్టు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. తులారాశి ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యం 2, అవమానం కూడా 2. ఈ రాశి వారికి కూడా అఖండ విజయం. ఇందాకే చెప్పా, ఖర్చు ఆదాయం కాదు, గ్రహకుండలి బాగా ఉండాలి. అలానే తులారాశి వారికి కూడా అఖండ విజయం, మంచి విజయం. ఏ కార్యానికి పోయినా జయిస్తూ ఉంటారు. సకల శుభకార్యములు నెరవేరుట గృహంలో. అయితే బంధువులతో విరోధాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహ వాహన ప్రాప్తి. అబ్బాయి ఎన్ని రకాలుగా ఉన్నాయి. నూతనంగా వాహనం కొనుక్కోవటం, గృహం కట్టుకోవటం, స్థలాలు కొనుక్కోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణం కూడా. విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు రావటం. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశి వారికి. రైతాంగానికి అన్ని పంటలు సమృద్ధిగా పండటం. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు విశేషమైన లాభం. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి సకల శుభకార్యములు నెరవేరుట. అన్ని శుభకార్యాలు చక్కగా చేసుకొని విశేషంగా ధనం ఖర్చు పెడతారు వీళ్ళు. ప్రతి శుభకార్యంలో కూడా విశేషంగా ఇంతకుముందు చేయకుండా అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చుకుంటారు. గృహంలో శుభకార్యాలు సమస్తం నెరవేరుట. అయితే కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభం చేయకూడదు. ఏవి ప్రారంభం చేసినా నష్టపోతారు. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన కాలం ఈ సంవత్సరం. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి. అనుకున్నన్ని పండవు, అయినా నష్టం రాకుండా స్వల్పంగా పండుతాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు, సన్మానాలు. సన్మానం చేసి ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. కోర్టు ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. కాబట్టి దైవానుగ్రహాన్ని వీళ్ళు సంపూర్ణముగా పొందాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్క రాశి వాళ్ళు
ఒక్కొక్క గ్రహం ఇష్టమైన దేవుణ్ణి మనం పూజ చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం అలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ధనుర్రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 1, అవమానం 1, సమానంగా ఉన్నారు. అన్నిట్లో కూడా సమానంగా. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి పలుకుబడి, ప్రజల్లో మంచి పలుకుబడి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. ఆయనే ఎప్పుడు ఉండాలి మనకి, ఈయన వల్లనే మనకి అన్ని కార్యాలు అవుతాయి అని ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారికి మంచి పేరు, ఖ్యాతి కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఇబ్బంది, అలానే ఉద్యోగస్తులు ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు వద్దంతరకు ట్రాన్స్ఫర్ చేయటం లేదా డిస్మిస్ చేయటం, ఏదో రకరకంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ప్రజల్లో వ్యతిరేకత కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే శుభకార్యాలు విశేషంగా నెరవేర్చుకుంటారు. అన్ని శుభకార్యాలు చక్కగా నెరవేర్చుకుంటారు. విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు బాగా చదివితే కానీ విశేషంగా మార్కులు రావడానికి ఆస్కారం లేదు. రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుతాయి ఈ రాశి వారికి. కోర్టు మాత్రం బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి ఉంది. ఎందుకంటే ఇష్టదేవుణ్ణి నిత్యం కూడా పూజ చేసుకుంటూ ఆ అనుగ్రహాన్ని పొందాలి. పొందితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారికి సంవత్సరము సకల శుభకార్యములు నెరవేరుట, విశేషంగా అన్ని శుభకార్యాలు చాలా గొప్పగా నెరవేర్చుకుంటారు. ప్రయత్నించిన కార్యములు సఫలం. ఏదైతే మనం అనుకుంటామో ఆ కార్యం విశేషంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. మనసు కూడా ఎక్కడ కల్మషం లేకుండా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అలానే సన్మానాలు, ప్రమోషన్లు ఇస్తూ సన్మానాలు చేసి పంపిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, మంచి పదవులు రావటం కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు విశేషమైన లాభం చేకూరుతుంది. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వీరికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరం కొంచెం అనారోగ్యంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం ఉంటే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి మానవుడికి. అందువల్ల అనారోగ్యం ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. వృధా ప్రయాణాలు, సంబంధం లేని ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి. గృహములో సకల శుభకార్యములు నెరవేరుట, అన్ని శుభకార్యాలు చక్కగా చేసుకుంటారు ఈ రాశివారు. రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుతాయి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి. అయితే కొంచెం కష్టపడుతూ చదవాల్సి వస్తుంది ఈ రాశివారు. వ్యాపారస్తులకి మాత్రం కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయటం కానీ అటువంటి ఈ సంవత్సరం వాళ్ళు చేయనే కూడదు. చేస్తే ఉపయోగం లేదు. ఉద్యోగస్తులకి ప్రతికూలమైన కాలం, అనుకూలం కాలం కాదు, ప్రతికూలం. ఏం చేద్దామన్నా గవర్నమెంట్ వారు ఆపేస్తారు. ఆ పని మీరు చేయొద్దు, అది మంచిది కాదు అని ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఈ రాశి వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి వస్తుంది. ఇష్టదేవుణ్ణి నిత్యం పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దైవానుగ్రహం మనకు కలుగుతుంది. తర్వాత మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశివారి కొంచెం మనోవిచారణ, మనసులో బాధ కలుగుతుంది. ఒరే ఈ పాపం చేశామేమో, ఈ తప్పు చేశామేమో, మనకెందుకు ఈ ఇబ్బంది వచ్చింది అనే భావన, మనోవిచారణ అంటే అది. ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి. కలహాలు సంబంధం లేకుండా మనం పోయి కలహం తెచ్చుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. అయితే గృహంలో అన్ని శుభకార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుడికి కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు.
విద్యార్థులకి మంచి ర్యాంకులు, రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుట, వ్యాపారస్తులు ఇబ్బంది కలుగుతుంది. ఈ రాశివారికి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు కోర్టు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశివారికి, ఈ రాశివారు కూడా దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి వస్తుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండేవాళ్ళు కూడా నిత్యం దైవ సేవలు చేయాలి. అనుకూలం పొందాల్సిన వాళ్ళు కూడా ఎక్కువగా మనకు అందుబాటులో ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవుడి దగ్గరికి పోయి నమస్కారం చేసుకుంటూ నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా రక్షకుడుగా కాపాడుతూ ఉంటాడండి. ఇది ఈ 12 రాసుల వాళ్ళ యొక్క ఫలం. అయితే మన ఆంధ్ర రాష్ట్రం మనకి ప్రధానమైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మొత్తం యోచించగా 59 రూపాయలు ఆదాయం వస్తే 53 రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అంటే అదనంగా ఇంకా కొంచెం ఒక 6 రూపాయలు గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ అయి ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు 6 రూపాయలు తీసి ప్రజలకి కష్టం లేకుండా రక్షకులుగా కాపాడుతూ ఉంటారు మన అందరినీ కూడా, ప్రభుత్వం వారందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ డి ఛానల్ వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు చెబుతూ వేదాశీర్వచనం చేస్తున్నాం. ఈ ఒక్క విశ్వావసునామ సంవత్సరం అందరూ కూడా కళ్యాణకరంగా, శుభప్రదంగా, ఆనందదాయకంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని, శరీరంలో సమస్త రోగాలు తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులై జీవించాలని డి ఛానల్ వారి తరఫున మీ అందరికీ కూడా వేదాశీర్వచనం చేస్తున్నాం. అల్వేలు మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవత, వల్లీ దేవసేనా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత, లక్ష్మీ నృసింహస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. శతం జీవశరథో వర్ధమాన ఇత్యభినిగమో భవతి, శతమిది శతం దీర్ఘమాయు, శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శ్రీమూర్తిరమారమణ గోవింద హరి. ఓం శాంతి శాంతి శాంతి.